కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ సీజ్ చేశామన్నారు జిల్లా కలెక్టర్ షణ్మోహన్. అందులో పీడీఎస్ బియ్యం ఉన్నమాట వాస్తవమన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు చేసేందుకు 5 శాఖల అధికారులతో కలిసి మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. గోడౌన్ నుంచి షిప్ వరకు బియ్యం ఎలా తరలించారో తేలుస్తామని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలియజేశారు. ఎగుమతిదారుడు ఎవరు, ఏ గోదాములో బియ్యం ఉన్నాయో పరిశీలిస్తామన్నారు. రేషన్ బియ్యం విషయంలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు కలెక్టర్. ఇక షిప్ ను ఆపే అధికారం కస్టమ్స్ అధికారులకు ఉంటుందన్నారు. మనకి ఆన్ స్పాట్ టెస్టింగ్ చేసినప్పుడు అక్కడ పీడిఎస్ రైస్ ఉన్నమాట వాస్తవం. ఆ పీడిఎస్ రైస్ సప్లై చేసిన వెండర్ ఎవరు, ఆ వెండర్ సంబంధించి మనం ప్రీవియస్లో బ్యాంక్ గ్యారంటీ అని ఇచ్చినట్టువి ఉన్నాయేమో అని చెప్పి ఆ రోజు నేను కూడా అనుమానం వ్యక్తం చేశాను. మనం బయటకు వస్తూనే మనం కోర్టు నుంచి వస్తూనే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినవి ఉండొచ్చేమో, సో అదొకటి వెరిఫై చేసుకోవాలనుకున్నాం. సో ఆ వెరిఫికేషన్కి సంబంధించి 5 మెంబర్ టీమ్ని, అంటే రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, దెన్ వీఆర్ ఇంక్లూడింగ్ సివిల్ సప్లైస్ అండ్ పోర్ట్ అథారిటీస్. సో ఈ 5 డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక టీం ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టీం ఆ షిప్ మీదకి వెళ్ళి కంప్లీట్గా షిప్ అంతా వెరిఫై చేసుకోవటం, దానికి సంబంధించి శాంపిల్స్ కానీ, తర్వాత దానికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ కానీ సీజ్ చేసుకోవటం, ఆ డాక్యుమెంట్స్ శాంపిల్స్ తెచ్చుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్స్ చేయాలి అండ్ కంప్లీట్గా ఇది ఎవరు సప్లై చేశారు, ఏం సప్లై చేశారు అనేది తేల్చుకున్న తర్వాత వీ విల్ టేక్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్.